వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026 మజిలీ ఎపిసోడ్ 7. కమిషనర్ ఆఫీస్ నుండి బయటకు వచ్చిన రామ్ నేరుగా ప్రతాప్ గారి ఇంటికి వెళ్తాడు. ఆయన భార్య శకుంతల గారు ఇంట్లో ఒక్కరే ఉంటారు. కొద్ది రోజుల ముందే కూతురు పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఆమె ఏమైందో తర్వాత ఫోన్ కూడా చేయలేదు. అలాగే ఇప్పుడు భర్త కూడా ఉన్నట్టుండి ఎందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయారో ఆవిడకి ఏమీ అర్థం కాదు. ఒంటరిగా ఇంట్లో వాళ్ళిద్దరి ఫోటోలు చూసుకుంటూ ఏడుస్తూ ఒక రకమైన డిప్రెషన్లో ఉండిపోతారు. అదే సమయంలో రామ్ వెళ్ళి వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ కొడతాడు. డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న రామ్ని చూసి ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియక అలాగే ఉండిపోతారు శకుంతల గారు. కాసేపటికి తేరుకొని లోపలికి రా రామ్ అని పిలుస్తారు. లోపలికి వెళ్ళి కూర్చుంటాడు రామ్. ఆవిడ గ్లాస్తో వాటర్ తెచ్చి రామ్కిస్తారు. అవి తాగి గ్లాస్ పక్కన పెట్టి, ఏమైంది మేడం, అసలు సార్ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అని అడుగుతాడు రామ్ శకుంతల గారిని. తెలియదు రామ్, కొద్ది రోజుల క్రితమే దీపిక పెళ్లి జరిగింది అని చెప్తారు. వాట్, దీపికకి పెళ్లి జరిగిందా? ఇంత సడన్గా పెళ్ళేంటి అని అడుగుతాడు రామ్. ఎవరితో మేడం, అబ్బాయి ఏం చేస్తుంటాడు అని అడుగుతాడు. దీపిక జాబ్ చేస్తున్నప్పుడు తన కొలీగ్ని ప్రేమించింది రామ్. నీకు తెలుసుగా, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుందని. అక్కడే అతను పరిచయం అయ్యాడట. అతని పేరు అన్వర్. అతనొక ముస్లిం. మొదట మేము క్యాస్ట్ గురించి ఆలోచించాం, కానీ దీపిక ఇష్టాన్ని మేము ఏ రోజు కాదనలేదు రామ్. తను ఏ విషయంలోనైనా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. వాళ్ళిద్దరూ 2 ఇయర్స్గా ప్రేమించుకుంటున్నారు. మొదట దీపిక కూడా తనకి నో చెప్పిందట. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని భయపడిందట. కానీ అతని ప్రేమని, వాళ్ళ ఫ్యామిలీని చూసి తను ఆ అబ్బాయికి నో చెప్పలేకపోయింది. అందుకే నేరుగా వాళ్ళ డాడీతో మాట్లాడింది. తను అన్వర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మేము కూడా అన్వర్ వాళ్ళ ఫ్యామిలీని మా ఇంటికి పిలిచాము. వాళ్ళు కూడా చాలా పద్ధతిగా, డీసెంట్గా ఉన్నారు. చూడడానికి కూడా చాలా మంచి వాళ్ళలాగానే ఉన్నారు. అందుకే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు మేము నీకు ఇన్ఫార్మ్ చేయాలనుకున్నాము రామ్, కానీ నువ్వు ఒక సీక్రెట్ ఆపరేషన్లో ఉన్నావని మాకు తెలిసింది. అందుకే అప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయాలని మేము అనుకోలేదు అని చెప్తారు శకుంతల గారు. మరి దీపిక ఏది మేడం? సార్కి ఇలా జరిగిందని తెలిసి దీపిక ఇంకా రాకుండా ఎక్కడుంది అని అడుగుతాడు రామ్. అదే తెలియడం లేదు రామ్. దీపిక వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి దుబాయ్ వెళ్తున్నామని చెప్పింది. అక్కడి నుంచి దీపిక, అన్వర్ మాత్రమే హనీమూన్కి మాల్దీవ్స్కి వెళ్తామని చెప్పింది. ఫ్రెండ్స్, నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆ రోజు ఎయిర్పోర్ట్ నుండి మాకు ఫోన్ చేసింది. మేము మాల్దీవ్స్కి హనీమూన్కి వెళ్తున్నామని, మా అత్తగారు వాళ్ళు దుబాయ్లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారని, మేమందరం ఇప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఉన్నామని చెప్పింది. అదే తనతో మాట్లాడిన లాస్ట్ కాల్. తర్వాత తను మాల్దీవ్స్కి చేరాక మాకు ఫోన్ చేస్తానని చెప్పింది, కానీ చేయలేదు. ఇది జరిగి 1 వీక్ అవుతుంది రామ్. అప్పటి నుంచి మాకు ఒక్కసారి కూడా దీపిక ఫోన్ చేయనేలేదు. మరి తన గురించి
మీరు ఇంకేం డీటెయిల్స్ తెలుసుకోలేదా మేడం అంటాడు రామ్. అదే అంటే అన్వర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ వీళ్ళందరిలో ఎవరినైనా ఎంక్వైరీ చేయాల్సింది కదా అని అడుగుతాడు రామ్. ఆయన అదే పనిలో ఉన్నారు రామ్. అన్వర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీని చెక్ చేస్తానని, కావాలంటే డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకోవడానికి వెళ్తానని నాతో చెప్పారు. నేను ముందుగా దీపికా ఫ్రెండ్స్ని చాలామందిని అడిగి చూశాను, కానీ వాళ్ళు మాకెవ్వరికీ మాల్దీవ్స్కి వెళ్తున్నట్టు చెప్పలేదని చెప్పారు. ఇంకా అన్వర్ రిలేటివ్స్ గురించి మాకు పెద్దగా తెలియదు రామ్. పెళ్ళిలో మాట్లాడినా వాళ్ళకి మనకి రిలేషన్ లేదు కాబట్టి ఆ రోజు ముఖపరిచయం తప్ప మాకు వాళ్ళ గురించి పెద్దగా ఏమీ తెలియలేదు అని చెప్తారు శకుంతల గారు. మరి సార్ సార్ ఎందుకు సడన్గా ఇలా సూసైడ్ చేసుకున్నారు? అసలు ఏం జరిగింది? దీపిక కనిపించలేదనే బాధతోనే ఇలా చేసుకున్నారా, లేక ఎవరైనా సార్ని ఫోర్స్ చేశారా? మీకేమైనా తెలుసా అని అడుగుతాడు రామ్. నాకు తెలియదు రామ్. 2 డేస్ నుంచి ఆయన చాలా డల్గా ఉంటున్నారు. తినడం లేదు, కనీసం కాఫీ ఇచ్చినా కూడా తాగడం లేదు. నాకేం వద్దు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి అంటున్నారు. హలో ఫ్రెండ్స్, నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు ఉండే ఆయన పర్సనల్ రూమ్కి వెళ్ళి అక్కడే రోజంతా గడుపుతూ ఉండేవారు. సడన్గా ఒకరోజు ఉదయం నేను బయటకు వెళ్తాను, నాకు అర్జెంట్ పని ఉంది అని కార్ తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. తర్వాత నాకు ఫోన్ వచ్చింది పోలీసుల నుంచి, ఆయన సూసైడ్ చేసుకొని పార్క్లో చనిపోయారని. ఆ విషయం విన్న తర్వాత నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు రామ్. జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. నాకు ఎవరూ తెలియదు. అసలు ఆయన ఎందుకు ఇలా చేశారో కూడా నాకు అర్థం కావడం లేదు. చాలామందిని అడిగాను అన్వర్ వాళ్ళ గురించి, కానీ అందరూ వాళ్ళ గురించి తెలియదంటున్నారు. ఏమీ తెలియకుండా ఎలా పెళ్లి చేశారు మీరు, డిపార్ట్మెంట్ అయ్యుండి కూడా అని తిరిగి నన్నే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. నాకు ఎవరిని హెల్ప్ అడగాలో కూడా తెలియలేదు రామ్. తెలిసింది నువ్వు మాత్రమే. నాకు నువ్వెక్కడున్నావో కూడా తెలియలేదు. నిన్ను ఎలా రీచ్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. అందుకే ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తావని, నువ్వు వచ్చే సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను రామ్. హలో ఫ్రెండ్స్, నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. రామ్, ఆయన చనిపోవడానికి కారణం ఏంటో నువ్వు తెలుసుకుని తీరాలి. అలాగే అసలు దీపిక ఏమైపోయిందో కూడా మాకు తెలియడం లేదు రామ్. తన గురించి కూడా నువ్వే తెలుసుకొని మాకు చెప్పాలి ప్లీజ్ రామ్ అని శకుంతల గారు రామ్ చేతులు పట్టుకొని అడుగుతారు. మేడం, ఇది నా బాధ్యత. ప్రతాప్ సార్ నాకు తండ్రి లాంటి వారు. ఆయన వల్లే నేను ఈ వృత్తి మీద గౌరవాన్ని పెంచుకున్నాను. ఆయన మాటల ప్రభావం వల్లనే నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం ఆయన మాత్రమే. అలాంటి ఆయన చావుకి కారణం ఏంటో తెలుసుకోకుండా నేను ఎలా ఉండగలను? దీపిక ఏమైందో కూడా నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. మిమ్మల్ని బాధపడద్దు అని నేను చెప్పను. బాధ అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. కానీ మీరు ధైర్యంగా ఉండండి. దీపికని తప్పకుండా మీ దగ్గరికి తీసుకొని వస్తాను. అలాగే సార్ చావుకి కారణం కూడా తెలుసుకొని వాళ్ళని మీ ముందు నిలబెడతాను అని చెప్తాడు రామ్. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ సో మచ్. నా కోసం నువ్వైనా ఉన్నావు.
నాకు ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది. నువ్వు వచ్చే వరకు నేను చాలా భయపడిపోయాను రామ్. ఒక్కదాన్నే నాలో నేనే చాలా కుమిలిపోయాను. అందరూ దీపిక గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నారు. కూతురు ప్రేమించాను అనగానే వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేశారు. ఫ్యామిలీ గురించి మినిమం ఎంక్వైరీ చేయాలి కదా అని అంటున్నారు అని రామ్‌తో చెప్తారు. ఇటు మార్కెట్ నుండి ఉమాని మీట్ అయ్యి వాళ్ళు కూడా ఫ్యామిలీతో బెంగుళూరులో ఉంటున్నారని తెలుసుకొని చాలా సంతోషిస్తుంది జాను. తరువాత ఉమా అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకొని బామ్మగారితో కలిసి తిరిగి ఆటోలో ఇంటికి వచ్చేస్తుంది. మొబైల్ చూసేసరికి సునంద గారి నుండి మిస్డ్ కాల్ ఉండడంతో ఆవిడకి ఫోన్ చేసి కాసేపు సునంద గారితో మాట్లాడుతుంది జాను. నైట్కి ఏం టిఫిన్ చేస్తున్నావని ఆవిడ అడిగితే పన్నీర్ కర్రీ చేయాలనుకుంటున్నానని చెప్తుంది. కానీ చికెన్ కర్రీ అంటే రామ్కి ఇష్టమని చెప్తారు సునంద గారు. అందుకే అతని కోసం చికెన్తో కర్రీ చేసి రోటీ చేయాలని ఫిక్స్ అవుతుంది. కానీ కర్రీ ఎలా చేయాలో తెలియక కాసేపు యూట్యూబ్లో రెసిపీలు చూసి అవి ఇవి నచ్చక పక్కింటి బామ్మగారి దగ్గరికి వెళ్ళి ఆవిడని కర్రీ చేయడం ఎలా అని అడుగుతుంది. ఆవిడ నేను చేసి ఇస్తాలే జాను అంటారు. ఆహా కాదు, నేనే చేస్తాను, మీరు ఎలా చేయాలో చెప్పండి చాలు అంటుంది జాను. సరే సరే, రేపు చెప్తానులే అంటారు ఆవిడ. కాదు, ఇప్పుడే చెప్పండి ప్లీజ్, రామ్కి ఇష్టమంట, అత్తమ్మ చెప్పింది అంటుంది జాను. మరైతే చికెన్ ఉందా అంటారు ఆవిడ. లేదని తల అడ్డంగా ఊపుతుంది జాను. భలే దానివే, చికెన్ లేకుండా ఎలా వండేద్దామని అని ఎదురింట్లో ఉండే శేఖర్ని చికెన్ తెమ్మని చెప్తారు. ఆ కుర్రాడు తెచ్చి ఇచ్చాక ఇద్దరూ కలిసి జాను వాళ్ళ ఇంటికి వెళ్తారు. బామ్మగారు చికెన్ క్లీన్ చేయమని చెప్తే కవర్లోంచి చికెన్ బయటకు తీసి ఒక బౌల్లో వేస్తుంది జాను. దాన్ని చూస్తూ అలాగే ఉండిపోతుంది. ఓయ్, ఏంటి ఆలోచిస్తున్నావు అమ్మాయి, దాన్ని తీసి శుభ్రంగా కడుగు అని చెప్తారు బామ్మగారు. బాబోయ్ బామ్మ, దాన్ని కడగాల ఇప్పుడు అని అడుగుతుంది జాను. మరి కడగకుండా ఎలా చేస్తావు అని అడుగుతారు బామ్మగారు. నిజం చెప్పనా బామ్మగారు, నేనెప్పుడూ నాన్ వెజ్ తినలేదు, వండలేదు కూడా అంటుంది జాను. మరి ఇప్పుడు మీ ఆయన కోసం వండాలనుకుంటున్నావుగా, ఇలా తినలేదు వండలేదు అంటే ఎలా చెప్పు అని అంటారు. సరేనని చికెన్ని శుభ్రంగా కడుగుతుంది జాను. ఆ తరువాత బామ్మగారు చెప్పినట్లుగా చక్కగా చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెడుతుంది. తర్వాత మసాలా సామాన్లన్నీ మిక్సీ పట్టేసి ఆవిడ చెప్తూ ఉంటే చికెన్ కర్రీని చాలా జాగ్రత్తగా వండుతుంది. చివరిలో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఎలా తెలుస్తుందని అడిగితే, అంతా అయిపోయాక చివరిలో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఎలా తెలుస్తుందని అడిగితే టేస్ట్ చూడైతే అంటారు బామ్మగారు. వామ్మో, నేనెప్పుడు తినలేదని చెప్పానుగా, మీరే కాస్త రుచి చూడండి అని ఆవిడకే ఇస్తుంది జాను. ఆవిడ రుచి చూసి చాలా బాగా చేసావు, ఇది గుర్తుపెట్టుకొని ఈసారి కూడా ఇలాగే చెయ్యి అని చెప్తారు. తర్వాత రోటీ చేయడం కోసం పిండి కలుపుకొని అవి కూడా చేసేసి హాట్ ప్యాక్లో పెట్టేసి, థ్యాంక్ యూ బామ్మ, థ్యాంక్ యూ సో మచ్, మీరే లేకుంటే ఈరోజు నేను ఈ చికెన్ కర్రీ అస్సలు చేయలేకపోయేదాన్ని అని ఆవిడని గట్టిగా హగ్ చేసుకుంటుంది జాను. సరే సరే, ఈ మాత్రం దానికి ఎందుకు ఇలా మాట్లాడతావు, నువ్వు త్వరగా ఇలాంటి వంటలన్నీ నేర్చుకో అని చెప్పి సరేనని ఆవిడ వెళ్ళిపోయిన తరువాత డోర్ క్లోజ్ చేసుకుని స్నానం చేయడం కోసం తన రూమ్లోకి వెళ్ళిపోతుంది జాను.
రామ్ వచ్చేసరికి ఫ్రెష్గా ఉండాలని తను చేసిన వంట రామ్ తిని మెచ్చుకోవాలని ఫీల్ అవుతూ ఉంటుంది జాను. అతని కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చుని టీవీ ఆన్ చేస్తుంది. మరి రామ్ వచ్చాక ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.